గూగుల్ బార్డ్ నుంచి నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది. దాంట్లో ఏం రాసింది అంటే, ఇదివరకు bard.google.com/chat అని ఒక ఆప్షన్ ఉండేది. ఏఐ టెక్నాలజీతో చాట్ జీపీటీ లాంటి జనరేటర్ అనమాట. అది అప్పుడు ఏంటంటే కొత్తగా కొన్ని ఫీచర్స్ అప్డేట్ చేస్తూ జెమినీ ప్రో కింద దాన్ని అయితే నడిపారు. అది జెమినీ ప్రో వచ్చేసి గూగుల్ బార్డ్ మీద వర్క్ అయితే చేసేది అనమాట. ఇప్పుడు అఫీషియల్గా ఏం చేశారంటే, ఈ మెయిల్లో నాకేం చెప్పింది, అఫీషియల్గా బార్డ్ నుంచి జెమినీ ఏఐకి అప్గ్రేడ్ అయ్యింది అనేసి చెప్పారు. అలాగే మీరు డైరెక్ట్గా జెమినీ ప్రోనే మీరు డైరెక్ట్గా యూజ్ అయితే చేస్తారు అని అయితే దాంట్లో రాసిందన్నమాట. అది ఎలా అంటే, డైరెక్ట్గా జెమినీ AI.google.com అని యూఆర్ఎల్ సెర్చ్ చేస్తే కనుక మనకి జెమినీ AI ఓపెన్ అవుతుంది. యాజ్ యూజువల్గా ఇదివరకు ఎలా అయితే సైన్అప్ అయ్యామో అదే సైన్అప్తో మనం లాగిన్ అయితే అవ్వచ్చు. కొత్తగా ఎవరైనా సైన్అప్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు సైన్అప్ అయితే అవ్వచ్చు అనమాట. సో అది ఎలా ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయదు, ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్వతీశం, మీరు చూస్తుంది కలమట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంటే సెర్చ్ బార్లోనే gemini.google.com అని మనము సెర్చ్ చేయాలి. ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఫస్ట్ టైం మనం ఏంటంటే సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం దాంట్లో బార్డ్లో సైన్ ఇన్ అయితే సేమ్ అదే సైన్ అప్ అనమాట. దీనికి ప్రత్యేకించి అవసరం లేదు. ఇప్పుడు మనకి సైన్ ఇన్ అడుగుతుంది, లాగౌట్ అయ్యాం కాబట్టి. ఇక్కడ నుంచి కానీ మనమైతే సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. నేను ఒక ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయితే అయిందనమాట. ఇదివరకు బాడీ ఏఐ కంటే కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ కూడా మార్చారు. ఓకే, ఇది చూడండి, హలో పార్వతీశం, హౌ కెన్ వీ హెల్ప్ యూ టుడే అనేసి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ కొన్ని ప్రాంప్ట్స్ అయితే ప్రీ డిఫైన్ ఇక్కడ ఉంచారన్నమాట. వీటిలో ఏదైనా కావాలి అంటే మనము దీన్ని క్లిక్ చేసేసి ఇలా అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే న్యూ చార్ట్ మీద క్లిక్ చేయాలి. న్యూ చార్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ సెర్చ్ బార్లో ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేను కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తాను, దాన్ని అది స్టడీ చేస్తుందా లేదా చూద్దాం. ఫస్ట్ నేను ఇమేజెస్కి సంబంధించి ఇస్తానన్నమాట. ఈవినింగ్ క్లైమేట్తో వచ్చే విధంగా ఒక ఇమేజ్ కావాలని అయితే నేను సెట్ చేశాను. చూడండి, ఇక్కడ ఇమేజెస్ కూడా మనమైతే చేసుకోవచ్చు అనమాట. చూడండి, ల్యాండ్స్కేప్ ఇమేజెస్ ఈవినింగ్ లైటింగ్లో ఉండే విధంగా వచ్చాయి. ఇక్కడ ఒకటి మీరైతే అబ్జర్వ్ చేయాలండి. మీరు ఇక్కడ కావాలంటే డౌన్లోడ్ ఫుల్ సైజ్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నీడ్ మోర్ అనేసి సెర్చ్ చేశారనుకోండి, ఒకసారి చూద్దాం ఏమి ఇస్తుందని. హియర్ యూ గో అనేసి, అంటే సేమ్ ప్రాంప్ట్లోనే నీడ్ సమ్ మోర్ కావాలని అడిగాం మనము. ఓకే, ఈ శాంపిల్స్ అయితే చూపించిందనమాట. చూడండి, చాట్ జీపీటీలో ఇలా ఈ ఆప్షన్ అయితే లేదు, దీంట్లో అయితే ఉందన్నమాట. మనకు నచ్చిన ఇమేజెస్ని మనమైతే చేసుకోవచ్చు. అలాగే న్యూ చార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక ట్రావెల్ ప్లాన్ ఇస్తాను. ఇదివరకు మనము గూగుల్ బార్డ్ నుంచి ట్రావెల్ ప్లాన్ ఎలా క్రియేట్ చేయాలి అనేసి చెప్పాను కదా. ఒకవేళ మీరు అది చూడకపోతే ఐ కార్డులో వదులుతాను, ఒకసారి చూడండి. అదే ప్లాన్ మనము అడుగుదామన్నమాట. ఇలా ఇచ్చేసి నేను సబ్మిట్ అయితే కొడుతున్నాను. చూడండి, మనకి ఇక్కడ 5 డేస్కి ఒక ప్లాన్ అయితే ఇచ్చిందండి. ఒడిస్సాలో ఫస్ట్ డే వచ్చేసి భువనేశ్వర్ వెళ్ళమంటున్నది.
ఫస్ట్ భువనేశ్వర్ వెళ్ళిపోయి హోటల్లో దిగేసి ఫ్రెష్ అవ్వమంటుంది. ఓకే, అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి విజిట్ ద ఉదయగిరి అండ్ ఖండగిరి కేవ్స్ అంట. ఓకే, కేవ్స్కి వెళ్ళమంటుంది. ఈవినింగ్ వచ్చేసి లైట్ అండ్ సౌండ్ షో ఎట్ లింగరాజ్ టెంపుల్, ఈ టెంపుల్కి వెళ్ళమంటుంది. అక్కడ అద్భుతాలు ఏవో ఉంటాయన్నమాట. తర్వాత డే 2 ప్లాన్ వచ్చేసి భువనేశ్వర్ అండ్ పూరి. మార్నింగ్ వచ్చేసి విజిట్ ద ఒడిశా స్టేట్ మ్యూజియంకి వెళ్ళిపోమంటున్నారు. ఓకే, అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి డ్రైవ్ టు పూరి, డైరెక్ట్ పూరి వెళ్ళిపోయేసి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళమంటున్నారు. అలాగే డే 3లో వచ్చేసి పూరిలో మార్నింగ్ గుండిచా టెంపుల్, ఆఫ్టర్నూన్ వచ్చేసి చిల్కా లేక్, చిల్క సరస్సు ఉంది కదా, చిల్కా సరస్సుకి వెళ్ళిపోమంటున్నారు. ఈవినింగ్ వచ్చేసి డిన్నర్ చేసేసి 4th డే వచ్చేసి పూరి అండ్ కోణార్క్. మార్నింగ్ వచ్చేసి సన్ టెంపుల్ చూసేయమంటున్నారు. ఆఫ్టర్నూన్ వచ్చేసి కోణార్క్ బీచ్ అలా చూడమంటున్నారు. తర్వాత ఈవినింగ్ అది అయిపోయిన తర్వాత డ్రైవ్ బ్యాక్ టు పూరికి వచ్చేయమంటున్నారు. తర్వాత అక్కడ నుంచి డిపార్చర్ భువనేశ్వర్ వచ్చేసి మార్నింగ్ షాపింగ్ అవి ఇవి చేసేసి భువనేశ్వర్ నుంచి ఆఫ్టర్నూను అక్కడ నుంచి బయలుదేరిపోవాలి బ్యాక్ టు హోమ్ అన్నట్టు. ఓకే, ఇలా మనకి ఈ ట్రావెల్ ప్లాన్ చూసారా ఎంత బాగా చూపించింది. అలాగే కొన్ని టిప్స్ అవి ఇవి ఏవో ఇచ్చారు, టిప్స్ కొన్ని ఇచ్చారు. ఆ టిప్స్ని ఫాలో అయ్యి మనం చేయొచ్చు అనమాట. అలాగే మనకి ఇంకా న్యూ చార్ట్ తీసుకుంటే ఇక్కడ బేసిక్ HTML కోడ్ రాయమని అడుగుతున్నాను. సబ్మిట్ కొట్టాను, ఏం అడుగుద్దో చూద్దాం. చూడండి, HTML కోడ్ మనకి డైరెక్ట్ బేసికల్ HTML కోడ్ అయితే ఈ విధంగా చూపించింది. ఇది మనము కాపీ చేసేసి ఒక HTML పేజ్లో వేసామనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది అన్నది ఇక్కడ ఇదిగోండి, వెల్కమ్ టు మై వెబ్సైట్ అనేసి ఈ కంటెంట్ అయితే డిస్ప్లే అవుద్ది. నీడ్ CSS ఆల్సో అని రాశాను. ఆ HTML కోడ్కి CSS కూడా నాకు కావాలి. CSS HTML కోడ్ ఇచ్చింది చూసారా. ఇక్కడ వచ్చేసి టైటిల్ ఇదంతా రాశాం కదా, స్టైలు ప్రతి దానికి ఇక్కడ చూసారా, బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి CSS రాసింది. అంటే కొంచెం అట్రాక్టివ్గా CSS కూడా ఉంటుందన్నమాట. నాకు తెలిసి అలాగే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలన్నా సరే ఏదైనా సరే మనం ఈ విధంగా మనమైతే చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ చూస్తే కనుక జెమినీ, ఇక్కడ వచ్చేసి జెమినీ అడ్వాన్స్డ్ అంటే అప్గ్రేడ్ చేసుకోమంటుంది. ఇంతవరకు అదంతా ఫ్రీ ఉంటుంది. ఇక్కడ జెమినీ అడ్వాన్స్డ్ అంటే మాత్రం ఇదంతా పెయిడ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నెలకు వచ్చేసి 1950 రూపాయలు దీనికి ఛార్జ్ అయితే చేస్తారంట. 1 మంత్ ట్రయల్ పీరియడ్ ఇస్తారు. 2nd మంత్ నుంచి మీకు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒకవేళ మనం కావాలి అంటే మనము పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. స్టార్ట్ ట్రయల్ అన్నాం అనుకోండి, ఈ విధంగా వస్తుంది అనమాట. యాడ్ క్రెడిట్ కార్డు ఆరు డెబిట్ కార్డు, యాడ్ పేటిఎం వాలెట్, తర్వాత రెడీమ్ కోడ్ ఏమైనా ఉంటే తర్వాత పే ఆన్ ఫోన్తో కూడా చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మనమైతే చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే క్యాన్సిల్ కొట్టేద్దాం. ఓకే, దీని నుంచి బయటకు అయితే వచ్చేద్దాం మనం. ఇక్కడ లెజన్ అంటే కనుక సౌండ్ ఇస్తుంది మనకి. అలాగే కిందకు వస్తే ఈ కోడ్ ఇదంతా కిందకి ఇలా వస్తే మనం ఇక్కడ W3 స్కూల్స్ నుంచి లింక్స్ ఇచ్చాడు. ఇది చాలా బెనిఫిట్ అనమాట టిప్స్లో. తర్వాత MDN వెబ్ డాక్స్లోంచి లింక్స్ ఇచ్చాడు, అంటే మోర్ ఇంకా CSS కానీ వాటి గురించి నేర్చుకోవాలి అనుకుంటే. తర్వాత CSS ట్రిక్స్ ఇవన్నీ W3 స్కూల్స్ ఇవన్నీ అక్కడ నుంచి వచ్చింది. ఐ హోప్ దిస్ హెల్ప్ అంటే హెల్ప్ చేసుకోవచ్చు. లైక్ కావాలనుకుంటే ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి. అలాగే డిస్లైక్ అంటే డిస్లైక్ కొట్టేసి కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మోడిఫై రెస్పాన్స్ అంటే మోడిఫికేషన్ ఏముంటాయి. ఇక్కడ వచ్చేసి షేర్, ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేసి తెలుస్తుంది. షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ డాక్ అంటే ఇప్పుడు ఈ సెర్చ్లో ఉన్నదంతా ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది.
అలాగే డ్రాఫ్ట్ ఇన్ మెయిల్, ఏదైనా మెయిల్కి డ్రాఫ్ట్లోకి పంపించాలని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ టు తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే క్రియేట్ చేసి పెట్టుకోవడానికి అనమాట. ఓకే, అలాగే ఇక్కడ వచ్చేసి గూగుల్లో ఏవైతే ఉంటాయో సెర్చ్ చేయడానికి బేసిక్ HTML అంటే CSS కోడ్ అంటే గూగుల్ సెర్చ్ పనిచేస్తుంది అనమాట. ఇక్కడ చూసారా ఈ విధంగా. ఇక్కడికి వస్తే ఇది హెల్ప్ కావాలంటే అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో చెప్తుంది. ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్, దీని మీద క్లిక్ చేస్తే ఎక్స్టెన్షన్స్ ఏవైనా ఉంటే, తర్వాత యువర్ పబ్లిక్ లింక్స్ ఏవైనా ఉంటే ఆ లింక్స్ అడుగుతుంది. ఓకే, చాట్ విత్ జెమిని ఏమైనా అడుగుతుంది అనమాట. అది కాకుండా డార్క్ మోడ్ కావాలంటే డార్క్ మోడు, లైట్ మోడ్ కావాలంటే లైట్ మోడు, రియల్ టైం రెస్పాన్స్ ఉంటుంది అనమాట. ఇలానే ఇక్కడ వచ్చేసి న్యూ చాట్ అంటే న్యూ చాటు. మీకు ఇక్కడ ఆల్రెడీ ఎన్ని ప్రాంప్ట్స్ అయితే రాశారో ఈ మెనూ ఎక్స్పాండ్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ ఉన్నవి మనం ఈ విధంగా చేసాము, ఇన్ని అయితే చేసామన్నమాట. మీకు పిన్నింగ్ చేయాలంటే పిన్నింగ్, రీనేమ్ చేయాలంటే రీనేమ్ చేసుకోవచ్చు. డిలీట్ అంటే డిలీట్ కొట్టేస్తే అడుగుతుంది, డిలీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది క్లిక్ చేయండి, అడ్వాన్స్డ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూపించింది కదా ఇది ఒకటే అన్నమాట. సేమ్ ఇక్కడికి వస్తుంది. అక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి అన్నా వెళ్ళొచ్చు. ఓకే, ఈ విధంగా మనకి జెమిని ప్రో వర్షన్ అయితే రిలీజ్ అయితే అఫీషియల్గా చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీద కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.